మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెగలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈస్టర్ పండుగను ముగించుకొని పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపంలో నిత్యము చనిపోయి శుక్రవారం రోజున చనిపోయి ఆదివారం ఉదయ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి ఉన్నాడని సత్యాన్ని మనకందరికీ తెలుస్తున్నది. ఈస్టర్ పండుగను ముగించుకొని పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని వాక్యం ద్వారా మనం విన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి లెంట్ కాలంలో మనం ఎలా ఉన్నామో, మరి ఇప్పుడు ఈస్టర్ పండుగ తర్వాత ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశోధించుకొని మనం ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుడు చూపించిన మార్గంలో నడుచుకొని చివరి వరకు ఊపిరినంత వరకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ అనేకులను రక్షణలో నడిపిస్తూ అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలన్నది ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి ఈస్టర్ పండుగ ముగించుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసంలో నువ్వు ఎలా ఉన్నావో మరి అదే రీతిగా ఉన్నావా, లేదా తిరిగి లోకం వైపు వెళ్ళిపోయినావా, ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈస్టర్ పండుగ ఇక ముగించాం కాబట్టి ఇక మళ్ళా లోకం వైపు వెళ్తున్నావా, మళ్ళా పాపం వైపు వెళ్తున్నావా, మళ్ళా యథార్థంగా మళ్ళీ ఇంతకు ముందు జీవించిన కంటే ఇంకా ఘోరమైన పాపంలో జీవిస్తున్నావా లేదా, ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి ఈస్టర్ పండుగ ముగించుకున్నాం, ఉపవాస దినాలు అయిపోయినాయి కాబట్టి ఇక మళ్ళా లోకం వైపు వెళ్తున్నట్టయితే ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, అది మంచిది కాదు. మనము ఈస్టర్ ముగించుకున్నా కానీ బ్రతికినంత కాలం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తలో వాక్యమిని వాక్యంలో అనేకులను బలపరిచే బిడ్డలుగా మన సాక్ష్యం అనేకులను దేవుని వైపు నడిపించే విధంగా మనం జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 20:19 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మరి యేసు ప్రభు శిష్యులు వారందరూ కూడా మరి ఇంకా నమ్మకుండా వారు యూదులకు భయపడి ఒక రూమ్లో వారందరూ కూడా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే జీసస్ అపియర్స్ టు ది డిసిప్లిన్స్ బియాండ్ ద లాక్ డోర్. ఒక గదిలో వారందరూ కూడా తలుపు వేసుకొని యూదులకు భయపడి, మరి యూదులు వచ్చి వారు కొడతారేమో, యూదులు వచ్చి చంపేస్తారేమో అని భయపడి ఉన్న సమయంలో జరిగిన ఆ సంఘటన గురించి హృదయ కాలము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను సువార్త 20:19 ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు యూదులకు భయపడి, మరి యూదులు హింసించేవారు, యూదులు బాధ పెట్టేవారు, వారి గురించి భయపడి వారందరూ కూడా శిష్యులందరూ కూడా మరి చూసినట్టయితే ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తమ కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, వారొక రూమ్లో మరి వారందరూ కూడా మరి తలుపు వేసుకొని ఉండగా ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తే వారి మధ్యలోకి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలు, యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలిగినగా కాని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమించే బిడ్డలను యేసు ప్రభువే తాను కనపరుచుకున్న విధానము, తన శిష్యులు అందరూ కూడా భయపడి ఆ రూమ్లో మరి గడియ వేసుకొని ఉండగా యేసు ప్రభు మధ్యలో వచ్చి నిలబడి మీకు సమాధానము కలుగునుగా కానీ యేసు ప్రభు పలికిన మాట హృదయ కలము మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క సమాధానము మరి యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా ఆ ఒక రూమ్లో తలుపు వేసుకొని ఉంటుండగా యేసు ప్రభువే వారి మధ్యలోకి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగా కాని వారి చేత చెప్పారు. ఆయన అలాగ చెప్పిన వారికి తమ చేతులు పక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు తన గాయాలు చూపెడతా ఉన్నాడు, తన పక్కలో ఉన్న ఆ గాయాన్ని చూపెడతా ఉన్నాడు. అవన్నీ కూడా చూసిన తర్వాత యేసు ప్రభు శిష్యులు సంతోషించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు గాయంలో స్వస్థత ఉన్నది. యేసు ప్రభు ఆ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ఆ సాయంకాలము ఆదివారము సాయంకాలము తను కనపరుచుకున్న విధానం ఎలా ఉన్నదంటే తన శిష్యులకు తన గాయంలో చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరి ఆయన అలాగా చెప్పి వారికి తన చేతులు పక్కన చూపగా
శిష్యులు ప్రభుని చూచి సంతోషించి అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక అని పలికి ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు 2 మార్లు మొదట వారి మధ్యలో తాను కనపరుచుకున్న తర్వాత మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. 2వ మారు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ గాయములన్నీ కూడా చూపించి శిష్యులందరూ కూడా సంతోషించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాట, మీకు సమాధానము కలుగును గాక. ఈ ఉదయకాలం మీ అందరికీ సమాధానము దేవుని కృప వల్ల కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి అనే దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఏ రీతి అయితే లోకంలో పంపాడో యేసు ప్రభు తన శిష్యులను కూడా లోకంలోకి పంపుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎందు నిత్యం పంపుతున్నాడు అంటే సువార్త నిత్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక జననము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణ వెళ్ళినాడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు అనే సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు తన శిష్యులందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడు. తండ్రి ఏ రీతి అయితే నన్ను పంపి ఉన్నాడో నేను కూడా మిమ్మల్ని ఆ రీతిగా పంపిస్తున్నానని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో చూసినట్టయితే తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఆ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పొందుడి అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఒక అధికారంతో వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను. ఈరోజు కూడా దేవాది దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. సర్వశక్తి గలనే దేవాది దేవుడు తన కృపలో మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని ఒక అధికారంతో మనల్ని కూడా పంపిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. ఆ మాట చెప్పి వారి మీద ఊరి పరిశుద్ధాత్మ పొందుకుని మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడను, ఎవరి పాపములు మీరు నిలిచిందురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చిన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు ఎవరి పాపంలో అయితే క్షమిస్తారో ఆ పాపములు క్షమించబడతాయి. ఎవరి పాపంలో అయితే నిలిచిండి అని మీరు అంటారో అవి అలాగే నిలిచి ఉంటాయని దేవాది దేవుడు తన శిష్యులకు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నన్ను ఎలా పంపాడో నేను కూడా మిమ్మల్ని అలానే పంపుతున్నాడని వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుకునండి. మీరు ఎవరి పాపంలో అయితే క్షమిస్తారో వారి పాపంలో క్షమించబడతాయి, ఎవరి పాపంలో అయితే నిలిచి ఉండినో అందులో అవి నిలిచి ఉండేనని వారితో చెప్పారు. యేసు ప్రభు శిష్యులలో వారి సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడ థామస్ లేడు, దిద్దబడైన తోమా లేడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి శిష్యులు వచ్చి ఆ మాట అతనికి చెప్పినప్పుడు అతడి పడ్డాడంటే నేను చూసి నమ్ముతాను. యేసు ప్రభు చేతులలో ఆ గాయములను చూసి ఆ పక్కలో నా చేయి వచ్చినప్పుడే నేను నమ్ముతానని శిష్యులకు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుబడే అనబడే తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభుని చూచి తినమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ పక్కలో ఆ మేకులలో గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాను. థామస్ అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఒక గాయంలో ఆ చేతులలో ఆ మేకులు కొట్టిన చేతులలో నా చేయి పెట్టి నా వేలు పెట్టి అలాగే చూసిన పక్కలో ఆ బల్లంతో కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఆ రక్తమంతా కూడా కార్చినాడు కాబట్టి ఆ గాయంలో నా చేతులు పెడితేనే తప్ప నేను నమ్మను అని శిష్యులకు తెలియజేస్తాను. శిష్యులు తెలియజేస్తూ ఉన్నారు, మేము ప్రభు యేసు క్రీస్తుని చూసాము, మా కన్నులారా మేము చూసాము, దేవుడితో మేము మాట్లాడామని చెప్పినప్పుడు మరి అక్కడ ఆ సమయంలో లేడు, దిద్దబడైన తోమా లేడు. తోమా లేనప్పుడు అంటూ ఉన్నాడు, నేను ప్రభు యేసుక్రీస్తు గాయంలో ఆయన ఒక సిలువలో వేలాడుతున్న సమయంలో ఆ చేతులలో మేకులు కొట్టి ఉన్నారు. ఆ మేకులు కొట్టిన గుర్తులలో నా వేలు పెట్టి చూస్తే ఆ పక్కలో నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని దిద్దబడనే తోమా అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తర్వాత చూసినట్టయితే 8 దినాల తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ప్రభు యేసుక్రీస్తు 8 దినాల తర్వాత మరొక వారం తర్వాత యేసు ప్రభు వారికి తాను కనపరుచుకున్న విధానం చూసినట్టయితే 8 దినముల తర్వాత ఆయన శిష్యులకు మరలా లోపలున్నప్పుడు తోమా వారితో కూడా ఉంటాను. తలుపులు
తలుపులు మూయబడగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల 2 మార్లు. మొదటి మారు ఆదివారము సాయంకాలము తలుపులు మూయబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో నిలిచి సమాధానం కలుగునుగాక అన్నాడు. 8 దినాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళా వచ్చినప్పుడు వారందరూ కూడా ఆ తలుపులు మూయబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చి సమాధానము కలుగునుగాక. ఆ సమయంలో థామస్ కూడా అక్కడ ఉన్నాడు, తోమా కూడా అక్కడ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 2 మార్లు శిష్యులు తలుపులు మూయబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ యొక్క మధ్యలో ఆ తలుపులు వేసిన ఆ మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. ఆ అడ్డంకు అన్నది తీసివేశాడు. ఆ అడ్డము రాయి అన్నది తొలగిపోబడింది. ప్రపంచ మానవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు డైరెక్ట్గా కలుసుకోవడానికి, ప్రతి ఒక్కరు డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి ఆ పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ అడ్డపు రాయి, ఆ ఒక యేసు ప్రభు సమాధి ఒక రాయి తెరవబడిన దానికి ఉద్దేశం ఏంటంటే అడ్డంకు అన్నది తొలగబడింది. ప్రతి మనిషి దేవునికితో డైరెక్ట్గా మాట్లాడడానికి, దేవునిని కలుసుకోవడానికి అడ్డమున్న రాయి తొలగిపడింది. ఇక్కడ చూసినట్టయితే మూతబడిన తలుపులు, దేవుని సంగమా, దేవుని ప్రజల మూతబడిన తలుపులు, ఆ రూమ్లో మీరు తలుపులు వేసుకొని ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. తిరిగి 8వ రోజు వచ్చి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల మొదట మరి పునరుద్ధానమైన రోజు పరిశుద్ధ ఆదివారం దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మనం ఈరోజు పరిశుద్ధ ఆదివారము మరి దేవుని దినంగా ఆచరిస్తూ ఉన్నాం. అంతకుముందు మనం చూసినట్టయితే శనివారము సబాతు దినబడ్డే ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని బట్టి యేసు ప్రభు పునరుద్ధాన సమస్త మానవుల యొక్క పాపంలో కొట్టిబడి ఉన్నప్పుడు తెలిసినప్పుడు పరిశుద్ధ ఆదివారం అనేది ఆరాధించడం ప్రారంభించబడింది. దేవుని సంగమా, దేవుని ప్రజల 2వ మారు మరి 8 దినాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల దగ్గరికి మరలా వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని పలికి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే తర్వాత తోమా చూచి నీ వేలు ఇలా చూచి నా చేతులు చూడుము. హల్లెలూయా. యేసు ప్రభు థామస్కు చూపెడుతున్నాడు, తోమాకు చూపెడతా ఉన్నాడు, ఇదిగో నా చేతులు, చూడు నా ఏళ్లలో చేయి పెట్టి చూడు అని యేసు ప్రభు తానుగా స్వయంగా మరి థామస్కు తాను కనపరుచుకున్న విధానం. దేవుని సంగమా, దేవుని ప్రజ తర్వాత తోమా చూచి నీ వేలు ఇటు చూచి నా చేతులు చూడుము, నా చెయ్యి చూచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసంగా ఉండుము అన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అవిశ్వాసము కాకుండా విశ్వాసంగా ఉండుము. ఈ మాట భారతదేశానికి సువార్త ప్రకటించిన థామస్ గురించి ప్రభు యేసుక్రీస్తు చెప్తా ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే ఆ సమయంలో యేసు ప్రభుని ఎత్తిబడైన తోమా చూశాడో వెంటనే ఒక మాట పలికాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు అన్నాడు, అవిశ్వాసంగా విశ్వాసంగా ఉండు. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను, నా ప్రభువా నా దేవా అని పిలిచాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వెంటనే ఆ సమయంలో థామస్ దేవునితో అన్న మాట దేవుని సంగమా, దేవుని ప్రజల నా ప్రభువా నా దేవా నేను, యేసు నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు అని అతనితో చెప్పాను. నువ్వు చూసి నమ్మి ఉన్నావు, చూడక నమ్మువారు ధన్యులు. మనమందరం కూడా ధన్యులమే. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు జననం మనం చూడలేదు, యేసు ప్రభు మరణం మనం చూడలేదు, పునరుద్ధానుడైనప్పుడు మనం చూడలేము, ఆహోరోనుడైనప్పుడు వెళ్తున్నప్పుడు పరలోకానికి ఎక్కిపోతున్నప్పుడు మనం చూడలేదు. తిరిగి వచ్చేటప్పుడు దేవుడి చిత్తమైతే, దేవుడి కృప అయితే తిరిగి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో ఒకవేళ దేవుడి చిత్తమైతే మనం ఉంటే ఆ దేవాది దేవుడు తిరిగి రానంటుండగా పరలోకానికి ఏ రీతి అయితే ఎక్కిపోయినాడో ఆ రీతిగా తిరిగి యేసు ప్రభు రానై ఉన్నాడు. ఒకవేళ దేవుడి చిత్తమైతే
ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో మనం కలుసుకోవచ్చు. లేదా మనం చనిపోయినా కానీ దేవుని చిత్తంలో, దేవుని యొక్క కృపలో జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను దిద్దుబడే తోమాతో దేవుడు అన్న మాట, నువ్వు చూసి నమ్మినవు, చూడక నమ్మిన వారు ధన్యులు. హృదయకాలం మనం అందరం కూడా ధన్యులమై ఉన్నాము. వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యేసును చూచి నమ్మితే చూడక నమ్మువారు ధన్యులు అని అతనితో చెప్పాను. మరి అనేక ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అనేక సూచక క్రియలు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు తాను కనపరుచుకున్న విధానము, వారు గదిలో మూయబడిన ఆ గదిలో ఉన్నప్పుడు, ఆ తలుపులు మూయబడినప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో నిలిచి సమాధానం కానీ పలికిన్నాడు. 8 దినాల తర్వాత మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు తాను కనపరుచుకున్న విధానము, మీకు సమాధానము కలుగును గాక. ఆ తర్వాత తోమాకు యేసు ప్రభు తన గాయంలో చూపించాడు, తన పక్కల చూపించాడు. ఆ బల్లముతో కొరిచిన గాయాన్ని చూపెడతాడు. చేతులకు ఆ మేకులు కొట్టిన గుర్తులు చూపించాడు. ఇదిగో నీ ఏళ్ళు నా చేతులలో తాకి చూడమని చెప్పినాడు. నువ్వు చూసి నమ్మినవు, చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి, మరియు ఆయన అనేక ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను అని గ్రంథమందు రాయబడలేదు, అన్నీ కూడా రాయబడలేదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అవన్నీ గ్రంథమందు రాయబడలేదు. కానీ మన దేవుని కుమారుడైన యేసు దేవుని కుమారుడని, యేసు క్రీస్తు అని పేరు నమ్మిన ఆయన నామమందు జీవం పొందినట్టు ఇవన్నీ కూడా రాయబడేను. హల్లెలూయా. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు, యేసు ప్రభువే జీవమై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి పాటలు ఇట్టున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, యేసు ప్రభు పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఈస్టర్ పండుగ ముగించుకున్నాము. మరి దేవాది దేవుడు తన కృపలో పునరుద్ధాన దినములో మనందరినీ కూడా ప్రవేశింపచేశాడు. ఈ సంవత్సరము మనమందరం కూడా పునరుద్ధాన దినంలో మనమందరం కూడా పాలుపంచుకొని మరొకసారి దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నామా లేదా లెంట్ అయిపోయింది కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ లెంట్ ఉందాము, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాము, మళ్ళీ ఉపవాసం ఉందాము, మళ్ళీ దేవుని సన్నిధిలో గడుపుదాము అని అనుకుంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక దినం వస్తుంది. ఆ దినము నీ ముగింపు కావచ్చు. ఆ దినంలో చనిపోతే ఎక్కడ ఉంటావో జ్ఞాపకం చేసుకో. ఈ పునరుద్ధాన దినము ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని, యేసు ప్రభువే నిత్య జీవం అని తెలుసుకొని, యేసు ప్రభు మార్గంలో నువ్వు జీవిస్తే కానీ, లేకుంటే నువ్వు జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బ్రతికి ఉన్నప్పుడే అది చేయాలి. చనిపోయిన వారు దేవుని ఆరాధించేవారు, చనిపోయిన వారు దేవుని ఆరాధించలేరు. చనిపోయిన వారి జీవితం సమాప్తం అయిపోతుంది, జీవితం ముగిసిపోతుంది ఈ లోకం నుంచి. నువ్వు ఇంకా ఆ సమయంలో చనిపోయిన వారు ఎవ్వరు కూడా పాపములు క్షమించబడవు. చనిపోయిన వారు మాట్లాడలేరు. చనిపోయిన వారు ఆ సమయంలో అడిగినా కానీ ఆ పాపములు క్షమించబడవు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ఈ సమయంలో, ఈ గడియలో కూడా యేసయ్య నా పాపంలో క్షమించు అంటే ప్రతి పాపంను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయం. ఇదే యేసయ్య నా పాపములను క్షమించయ్యా అని అడిగితే చాలు, నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. పాతదంతా కూడా గతించిపోతుంది, సమస్తము నూతనమవుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంకా సమయం ఇస్తున్నాడు. ప్రతి దినం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయము. ఇంకా కొన్ని దినాలని రక్షణను నువ్వు ఒకవేళ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే మరొకసారి హృదయకాలం చూడలేవేమో. అదే నీ చివరి దినం అవుతుందేమో. ఒకసారి ఆలోచించు. ఇది రక్షణ దినము, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. సమయం అన్నకు పోనీయ కన్నా సమయం దాటితే మరలా తిరిగి రాదన్నా.
ఇది అనుకూల సమయమన్నా, రక్షణ సమయమన్నా, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకొని యేసు ప్రభు మార్గంలో నువ్వు నడిచినప్పుడే ఆ పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. ప్రతి ఒక్క ప్రతి ఒక్క మానవుని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు రక్తము ద్వారా చెల్లించబడిందే. యేసు ప్రభు పునరుద్ధాన తర్వాత మనందరినీ కూడా తిరిగి యేసు ప్రభు ఒక దగ్గరికి చేర్చి ఉన్నాడు. మన పాపంలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. ఇంకా పాపం చేయకుండా, ఇంకా నువ్వు పాపంలో జీవించకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది రక్షణ సమయము, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. రక్షణ పొందుకునే సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. రక్షణ మీ జీవితంలో దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ హృదయ కాలము, ఈ గడియలో, ఈ సమయంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె తిరిగి నా దగ్గర రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతుంది. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవం, డబ్బ ఇవి దేవుని వల్ల కలిగినది కాదు. 40 దినాలు ఉపవాసంలో ఎలా ఉన్నామో, దేవునితో సమీపంగా ఎలా జీవించామో, మరి ఈస్టర్ తర్వాత కూడా, క్రీస్తు ఒక పునరుద్ధాన దినము తర్వాత కూడా ఆ రీతిగా జీవిస్తే నీకు ఆశీర్వాదము దీవెనకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ప్రత్యేకంగా మరి లెంట్ తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం ఈస్టర్ పండుగ ముగించుకున్న తర్వాత అదే రీతిగా ఇంతకుముందు లెంట్లో ఏ రీతి నువ్వు జీవించావో, యేసు ప్రభుకి ఏదైతే ఇష్టం లేదో అది నీలో నుంచి తీసేసి ఉన్నావో, తిరిగి దాని జోలికి పోకు. తిరిగి మరలా పాపం జోలికి పోకు. పాపంలో అడుగు పెట్టకు. దేవుడి కృప నీకు అనుగ్రహించాడు. దేవాది దేవుడు ఆ వేలంతా కూడా చెల్లించి నీ పాపంలో క్షమించబడ్డాయి. కాబట్టి తిరిగి పాపము చేయకుండా దేవుని చిత్తంలో, దేవుని అడుగుజాడలో, దేవుని మార్గంలో నడిస్తే అది నీకు, నీ కుటుంబంకు ఆశీర్వాదం. మీ అందరికీ కూడా హృదయ కాలం దేవుని యొక్క కృపా సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవాని యొక్క ధనముల స్తోత్రములైన పునరుద్ధారుడైన తర్వాత తండ్రి, నిన్ను కనపరుచుకున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, నిన్ను శిష్యులకు కనపరుచుకొని తండ్రి ప్రభా మీకు సమాధానం కలుగునుగా కానీ నేను పలికి ఉన్నాను నేను ప్రభా. అలాగే తండ్రి నన్ను ఎలాగా పంపి ఉన్నాడు, నేను కూడా ఆ రీతిగానే స్వార్థ ప్రకటించడానికి పంపిస్తున్నానని నీ శిష్యులను పంపించావు తండ్రి ప్రభా. ఒక అధికారంతో ఎవరి పాపంలో అయితే మీరు క్షమించబడతాయో ఆ పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపంలో అయితే నిలిచి ఉంటాయని వారు నిలిచి ఉంటాయని నేను ఒక అధికారంతో నువ్వు పంపిన్నానైనా ప్రభా. మాకు కూడా నైనా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని తండ్రి మనల్ని పంపుతున్న ప్రకారం మేము కూడా వెళ్ళి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను, మా సేవకురాలను దీవించండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశం ఎన్నికలలో సరైన నాయకులు ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఎలక్షన్స్లో అవుతుండగా నేను ప్రభా మరి ప్రజలు కూడా సరైన నాయకులు ఎన్నుకోవడానికి నేను మంచి పరిపాలన ప్రభుత్వమును దయచేయండి. అలాగే యేసయ్య ప్రభా, ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకునండి. మా సేవకులను, మా సేవకురాలను దీవించండి. భారతదేశంలో సంఘాలను దీవించండి. ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించండి నాయనా ప్రభా. ఈ రోజంతా కూడా మంచి వాతావరణం చేత నీ కృపలో మనల్ని బలపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు, మీ కుటుంబములకు తోడై నీడయుండును గాక. ఆమేన్.